ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృత్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము. తేదీ 14/12/2025. సూర్యోదయము ఉదయము 6:21. సూర్యాస్తమయము సాయంత్రము 5:27. బహుళపక్షమి, తిథి బహుళ దశమి, భానువాసరే అంటే ఆదివారము. హస్తా నక్షత్రము ఇది ఉదయము 10:30 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. సౌభాగ్యం యోగము, వనజి కరణము. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్జ్యము రాత్రి 7:30 నుండి 9:20 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. వర్షము రాత్రి 7:30 నుండి 9:20 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 6 గంటల నుండి 7:42 వరకు ఉంటుంది. ఈరోజు ఆదివారము, సూర్య భగవానునికి ప్రీతికరమైన రోజు. ఈ దినం చాలా పవిత్రమైన రోజు. ఆదివారం సూర్యగ్రహ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ ఎంతో పవిత్రతతో ఉండే దినం. వీరే కాకుండా అందరూ కూడా ఈరోజు పవిత్రంగా ఉండవలసిన దినం. ఈరోజు సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి లేదా సూర్యగ్రహ దోష నివారణకై సూర్యగ్రహ స్తోత్రములు కానీ, సూర్య అష్టకము కానీ, పంచాక్షరి జపము కానీ, సూర్యనారాయణ అష్టోత్తర నామము కానీ పారాయణము చేయాలి. ప్రతినిత్యము సూర్యభగవానుడికి సూర్య నమస్కారములు చేసుకోవాలి. అలాగే మనమందరం కూడా ఆహార నియమాలు ఈరోజు పాటించాలి. దేవాలయ సందర్శనం చేసుకోవాలి. తమకు అయినంతలో నలుగురికి అన్నప్రసాదాలు అందించవలెను. ఈ లగ్న నక్షత్ర జాతకులలో ఎవరైనా సూర్యమహర్దశలో చంద్రముక్తి కానీ అంతరదశలు నడుస్తున్న కాలంలో హరణ్యకాండలోని 18వ సర్గను పారాయణం చేయాలి. ఇవన్నీ కూడా ఈ కాలంలో చేసుకుంటూ సూర్య భగవానునికి అనుగ్రహం పొందగలరు. దశమి ఆదివారము, హస్తా నక్షత్రము ఇది అన్నప్రాసనము, ఊయల, సీమంతము, అద్దె ఇల్లు మారుటకు అనుకూలము. చిత్తా నక్షత్రము వ్యాపారము, వాహన ప్రాప్తము, పెళ్లి చూపులు ఇలాంటివి చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలము. ఇప్పుడు శుక్రమూఢము నడుస్తున్నప్పటికీ ఇలా కొన్ని కార్యక్రమాలకు శాస్త్రము అనుకూలంగా ఉంటుందని శాస్త్రవచనము. ఈరోజు హస్తా నక్షత్రము ఇది చంద్ర భగవానుడికి చెందినది. హస్తా నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 49వ నామము, 2వ పాదం వారు 50వ నామము, 3వ పాదం వారు 51వ నామము, 4వ పాదం వారు 52వ నామమును పారాయణ చేస్తూ ఆ భువన మోహనుడైన శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఏది చేసినా ఏ ఫలితం ఆశించక గుప్తంగా చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మీ యొక్క సాంసారిక జీవన సాగరంలో ఈ జీవన నావను సాఫీగా సాగించడానికి అనుకూలపరుచుకోండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. జయ శ్రీరామ్.